మిస్సమ్మ ఎలా ఉంటుందో నేను చూడాలి. అరుంధతిని అడుగుతున్నాను, ప్లీజ్ ఒక్కసారి ఫోటో చూపించరా అని చెప్పి ఆరు పాప అమర్ని అడుగుతూ ఉంటుంది. ఆరు పాప అలా అడుగుతూ ఉంటే అమర్కి అచ్చం అరుంధతి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇక దాంతో అమర్ పాప అన్నిసార్లు అడగడంతో కబోర్డ్లో ఉన్న బాగీ ఫోటోని తీసి పాప చేతికి ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆరో పాప బాగీ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు అక్కయ్యలు అన్నయ్యలు చెప్పేది అమ్మ గురించా? అమ్మ మిస్సమ్మ ఇద్దరు ఒకటేనా? ఈ విషయం అమ్మ ఎప్పుడూ కూడా నాతో చెప్పలేదు. అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ముందు అమ్మ మిస్సమ్మ ఒకటే అన్న విషయం వీళ్ళకి చెప్పకూడదు. ఈయనే నా నాన్న అయ్యి ఉంటారా? ఇప్పుడు అమ్మ గురించి నిజం చెప్పేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఒకసారి అమ్మని అడిగి ఏం జరిగిందో కనుక్కోవాలి. ఎందుకు అమ్మ ఈ ఇల్లు విడిచి చిన్నప్పుడే నన్ను తీసుకొని ఎందుకు వచ్చేసిందో కనుక్కోవాలని చెప్పి ఆరు పాప అనుకుంటుంది. తరువాత అమర్, ఏంటి పాప, ఎందుకు ఆ ఫోటోని అలా చూస్తున్నావు? నీకు తను తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదండి, నాకు ఈవిడ ఎవరో కూడా తెలీదు. ఇప్పుడే నేను ఈ ఫోటో చూడ్డం. సరే అండి, నేను స్కూల్కి వెళ్తాను, టైం అవుతుంది అని చెప్పి అంజు అక్క త్వరగా రాక స్కూల్కి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే సరే వస్తున్నాను బుజ్జమ్మ అని చెప్పి అలా అంజు ఆరో పాప ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళిపోతారు. మరోవైపు బాగి కరుణతో ఏం చేయాలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఏమీ అర్థం కావట్లేదే అని చెప్పి అంటూ ఉంటే, ఓసే పిచ్చిదానా, నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఇదంతా ఆ మనోహరి కుట్రేని. ఆ పంతులు చెప్పింది కూడా అంతా అబద్ధమే. కావాలంటే ఆ పంతులు గడు ఏడుంటాడో కనుక్కొని ఒకసారి పోయి ఆ పంతుల్ని గట్టిగా నిలదీస్తే జరిగిన నిజం మొత్తం కూడా చెప్పేస్తాడు. వెళ్దాం పద అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఒక్కసారి ఆ పంతులతో మాట్లాడితే నాకున్న అనుమానాలన్నీ తీరిపోతాయని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తర్వాత బాగి కరుణ ఇద్దరు కూడా పంతుల దగ్గరికి వెళ్తారు. పంతులు గారు, నన్ను గుర్తుపట్టారా? బాగున్నారా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. బాగున్నానమ్మా, నువ్వెందుకు నాకు గుర్తులేవు? 5 ఏళ్ల క్రితం మీ పాప జాతకం చెప్పింది నేనే కదా. మీ పాప జాతకంలో గండాలున్నాయని 7 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేయాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే, అవును పంతులు గారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇప్పుడు మీ చిన్న కూతురు ఎలా ఉందమ్మా? ఎక్కడుంటున్నారు? మీ కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు కదా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో బాగి, అవును పంతులు గారు, కుటుంబానికి దూరంగానే ఉంటున్నాను. కాకపోతే ఈ మధ్య నా చిన్న కూతురు మా ఇంటికి వెళ్ళింది. అప్పుడు పెద్ద పాపకు కానీ మిగతా 3 పిల్లలకు కానీ ఏం జరగలేదు పంతులు గారు. అంటే తన జాతకంలో ఉన్న గండాలన్నీ తొలగిపోయినట్టేనా అని చెప్పి బాగి పంతులు గారిని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో పంతులు గారు, పెద్ద పాపకు గండం తొలగిపోయి ఉండొచ్చు, కానీ చిన్న పాపకు ప్రాణ సంకటం ఉండొచ్చు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఏమంటున్నారు పంతులు గారు మీరు? కానీ చిన్న పాపకు కానీ పెద్ద పాపకు కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కదా. గత వారం రోజులుగా వాళ్ళు ప్రతిరోజు కలుస్తూనే ఉన్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో పంతులు గారు, అమ్మ, నేను ఇలా చెప్తున్నానని మరోలా అనుకోకమ్మా. నీ చిన్న కూతుర్ని ఆ ఇంటికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. నీ చిన్న కూతురి ప్రాణాలకు ప్రస్తుతం ప్రమాదం ఉంది. ఆ ఇంట్లో ఉన్న మనుషులు చాలా ప్రమాదకరం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, నా వాళ్ళ వల్ల నా కూతురికి ప్రమాదం ఏంటి పంతులు గారు? మీరు చెప్తుంది ఎవరి గురించి అని బాగి అంటూ ఉంటుంది. వసే, నీకు ఇంకా అర్థం కాలేదా? పంతులు చెప్పేది ఆ ఇంట్లో ఉన్న మనోహరి గురించి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి పంతులు గారు మీరు చెప్పేది మనోహరి గురించా అని అంటూ ఉంటే, అవునమ్మా, మనోహరి గురించే నేను చెప్తున్నాను.
ఆ మనోహరి మనిషి కాదు, నరరూప రాక్షసి. పసిపాపని కూడా చూడకుండా నీ కూతుర్ని చంపేస్తుంది. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు నీ కూతురు ఇద్దరు కూడా ఆ ఇంటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ రోజు నాకు డబ్బులిచ్చి నా నోటితో అబద్ధం చెప్పించింది కూడా ఆ మనోహరిని. నేను అలా చెప్పకపోతే పసిపాపని కూడా చూడకుండా పాప ప్రాణాలు తీసేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేసిందమ్మా. అందుకే నేను అబద్ధం చెప్పడం పాపం అని తెలిసినా కూడా ఆ పాపపు డబ్బు తీసుకొని పసిపాప ప్రాణాలు కాపాడడం కోసమే ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మని నీతో నేను అలా చెప్పాను అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో కరుణ విన్నామని పంతులు చెప్పింది. ఆ రోజు అదంతా కూడా మనోహరి ఆడిన నాటకమే. ఇప్పటికైనా నా మాట విను, వెంటనే నీ కూతుర్ని తీసుకొని ఆ ఇంటికి వెళ్ళు అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. దాంతో బాగి ఎమోషనల్ అవుతూ పరిగెత్తుకుంటూ అమర్ ఇంటికి వస్తుంది. ఇక ఆ టైంలో ఇంటికి లాక్ వేసి ఉంటుంది. మనోహరి చెంబ ఇద్దరు కూడా కార్లో బయటకు వెళ్ళిపోతారు. అమర్ రాథోడ్ ఇద్దరు కూడా డ్యూటీ పైన బయటకు వెళ్తారు. ఇక అప్పుడు బాగి ఆయన కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు ఆయన్ని ఎలా కలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఒకసారి ఫోన్ చేయని చెప్పి కరుణ అంటుంది. బాగి అమర్కి ఫోన్ చేస్తూ ఉంటే సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో అమర్ ఫోన్ కలవదు. ఇక దాంతో నా దగ్గర రాథోడ్ నెంబర్ ఉంది, ఒకసారి నేను ఫోన్ ట్రై చేసి చూస్తాను అని చెప్పి కరుణ రాథోడ్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫోన్ కనెక్ట్ అవ్వకపోవడంతో బాగి కరుణ ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఎలాగైనా ఆ మనోహరి నిజ స్వరూపాన్ని ఈరోజు మీ ఆయన ముందు బయట పెట్టవే అని చెప్పి కరుణ బాగికి చెబుతూ ఉంటుంది. మనోహరి చెంబాతో చెంబా ఇంకెంత దూరం తీసుకువెళ్తావో అని చెప్పి అంటూ ఉంటే గరుడ నేను చెప్పింది వినాలంటే ముందు గరుడితో చాలా ప్రేమగా ఉండాలి మనోహరి. గరుడకు ఇష్టమైన ఆహారం పెట్టాలి. ఆ తర్వాతే గరుడ నేను చెప్పింది చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకెంత దూరం అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇదిగో ఆ పక్కకు గరుడకు తిండి పెట్టాను మనోహరి, ఇక్కడే కారాపో అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. నువ్వు కూడా గరుడ దగ్గరికి వస్తావా అని చెప్పి అంటూ ఉంటే అమ్మో నేను రాను, దాన్ని చూస్తూ ఉంటేనే భయంకరంగా ఉంది, నువ్వే వెళ్ళి దాంతో మాట్లాడు, నేను ఇక్కడే ఉంటాను, ఎలాగైనా సరే అరుంధతిని చంపేమని దానితో చెప్పు అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబ గరుడితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా డ్యూటీ పని మీద అమర్ రాథోడ్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. రాథోడ్ అక్కడ మనోహరి కార్ లాగా ఉంది, ఒక్క నిమిషం కారాపో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రాథోడ్ మనోహరి ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఏం చేస్తుంది, ఈ రోజుతో సార్కి మనోహరి గురించి నిజం తెలిసిపోతుందని చెప్పి రాథోడ్ అనుకుంటాడు. రాథోడ్ మనోహరిని పిలవబోతూ ఉంటే ఒక్క నిమిషం రాథోడ్ నువ్వేం మాట్లాడుకో, సైలెంట్గా ఉండు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అమర్ అలా అడుగులు ముందుకు వేస్తూ వచ్చేసరికి అక్కడ మనోహరి నిలబడి ఉంటుంది. చెంబ గరుడతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ రోజు అమ్ము మీద దాడి చేసింది అదే గరుడ అన్న విషయం అమర్ గుర్తు చేసుకుంటాడు. ఇదేంటి ఇంత పెద్ద పక్ష, అసలు ఇది ఇక్కడెందుకుంది అని చెప్పి అమర్ గన్ తీసుకొని ఆ పక్షిని షూట్ చేస్తాడు. ఇంతలో రాథోడ్కి కరుణ ఫోన్ చేస్తూ ఉంటుంది. కరుణ నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం రాథోడ్, బాగి ఎక్కడుందో తెలిసింది, అర్జెంటుగా సార్ని కలవాలనుకుంటుంది, మీరు ఎక్కడున్నారో చెప్పండి, బాగిని తీసుకొని నేను ఎక్కడికి వస్తాను అని చెప్పి కరుణ అంటూ ఉంటే ఇక అప్పుడు రాథోడ్ లొకేషన్ని షేర్ చేస్తాడు. కరుణ బాగి ఇద్దరు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. సార్ మన మిస్ అమ్మ వచ్చేస్తుంది సార్. ఇదంతా చూస్తూ ఉంటే ఇన్ని రోజులు మిస్ అమ్మ మనకి దూరం అవ్వడానికి కారణం ఈ మనోహరి యాదమ్మ అనిపిస్తుంది సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు అమర్ యాదమ్మకు గనుగురి పెట్టి మర్యాదగా నిజం చెప్పు, నువ్వు ఎవరు అని చెప్పి తనని బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో తనొక మంత్రగత్తె అన్న విషయం అమర్కి చెంబ చెప్పేస్తుంది. ఆ తర్వాత మనోహరి
భయంతో వణికిపోతూ, అమర్, నాకు తనకు ఎటువంటి సంబంధం లేదమర్, నాకు కూడా తను మంత్రగత్తె అన్న విషయం ఇప్పుడే తెలిసింది అని చెప్పి అంటూ ఉంటే, లేదు సార్, ఈ మనోహరి మాటలు నమ్మకండి. ఈ మనోహరి మన అరుంధతి మేడం చావుకి కారణమైంది. ఇప్పుడు ఇంటి నుండి మిస్సమ్మ వెళ్ళిపోవడానికి కారణం కూడా ఈ మనోహరినే. తనని వదిలిపెట్టద్దు సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ మనోహరి 2 చెంపులు కూడా వాయిస్తూ ఉండగా ఇక అప్పుడే చెంబ అక్కడి నుండి పారిపోతుంది. ప్లీజ్ అమర్, దయచేసి నన్ను క్షమించు అని చెప్పి మనోహరి అమర్ కాల్లో పట్టుకుంటుంది. ఇక దాంతో అమర్, చెప్పు, ఎందుకు నా బాకి ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా చేసావు అని చెప్పి అలా మనోహరికి గను గురిపెడుతూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి బాగి వస్తుంది. బాగిని చూడగానే అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. బాగిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం ఇదే కదా బాగి, దీన్ని నేను వదిలిపెట్టను అని చెప్పి అమర్ మనోహరిని షూట్ చేయబోతూ ఉంటే బాగి అమర్ చేతిని గట్టిగా పట్టుకొని, వద్దండి, దయచేసి మీరు హంతకులు అవ్వద్దు. ఇటువంటి పాపాత్ముల్ని మీ చేతులతో చంపితే మీకు కూడా పాపం అంటుకుంటుంది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం ఇదేనండి, పంతులతో అబద్ధం చెప్పించింది అని చెప్పి బాగి జరిగింది మొత్తం కూడా అమర్కి చెబుతూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వస్తారు. చెంబాతో పాటు మనోహరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.